అనేక తర్జన భర్జనల తర్వాత ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కు శాఖలను ఫైనల్ చేశారు చంద్రబాబు. శాఖల కేటాయింపులో విధేయతకు పెద్దపీట వేశారు. తెలంగాణ సీఎం తరహాలోనే సీమాంధ్రకు కూడా 2 డిప్యూటీలను నియమించారు. చినరాజప్పకు హోంశాఖ, కేఈ కృష్ణమూర్తికి రెవెన్యూ మినిస్ట్రీతో పాటు డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. మంత్రులకు శాఖలు కేటాయించిన బాబు ఆ లిస్టును గవర్నర్కు పంపారు. ఏపీ కేబినెట్లో 3 మహిళలకు ప్రిఫరెన్స్ ఇచ్చారు. జంప్ జిలానీలకు కూడా పదవులు కట్టబెట్టారు. మంత్రి పదవులు దక్కిన వారిలో యనమల రామకృష్ణుడు ఆర్థిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాలు కేటాయించారు బాబు. నారాయణకు పురపాలక శాఖ, కామినేని శ్రీనివాస్ వైద్యం, ఆరోగ్య శాఖ, దేవినేని ఉమ నీటిపారుదల, బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి అటవీ శాఖ పదవులు దక్కాయి. ఇక కాంగ్రెస్ నుంచి పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన గంటా శ్రీనివాసరావును విద్యాశాఖ వరించింది. పత్తిపాటి పుల్లారావు వ్యవసాయ శాఖ, కింజరపు అచ్చెన్నాయుడు కార్మిక శాఖ, సిద్ధా రాఘవరావు రవాణా శాఖ, మాణిక్యాలరావు దేవాదాయ శాఖ, అయ్యన్న పాత్రుడును పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సెలెక్ట్ చేశారు బాబు. పరిటాల సునీతకు పౌర సరఫరాల శాఖ దక్కింది. పీతల సుజాత మహిళా శిశు సంక్షేమ శాఖ, కిమిడి మృడాలిని గ్రామీణాభివృద్ధి శాఖ, కొల్లు రవీంద్ర బీసీ సంక్షేమ శాఖ, రావెల కిషోర్ బాబు సాంఘిక సంక్షేమ శాఖ, పల్లె రఘునాథ్ రెడ్డి సమాచార శాఖ పోస్టులు దక్కించుకున్నారు. మొత్తానికి మంత్రులకు శాఖల కేటాయింపుపై ఫుల్ హోంవర్క్ చేసిన చంద్రబాబు విధేయతకు పెద్దపీట వేస్తూ కేబినెట్ శాఖల కేటాయింపులో ప్రిఫరెన్స్ ఇచ్చారు.